నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, నిన్న జమ్మూ కాశ్మీర్ లో అంటే సోమవారం రోజు కాశ్మీర్ లో ఆపరేషన్ మహాదేవ్ పేరిట పహల్గామ్ ఉగ్ర దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు అనేటటువంటి వార్త భారత సైన్యం ధృవీకరించి ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్లలో దీన్ని వెలువరచడం జరిగింది సార్. ఆపరేషన్ మహాదేవ్ అన్న పేరు డెఫినెట్ గా మహాదేవుడు రుద్రుడు అంటేనే ప్రళయకారకుడు. ఆయన ఇన్వాల్వ్ అవ్వకుండా ఏది జరగదు. డెఫినెట్లీ. సో ఆ ప్రళయకారకుడు ఆయన ఖచ్చితంగా అంతం చెయ్యాలి అనే పరిస్థితి ఉంటే రుద్రుడే చెయ్యాల్సి ఉంటుంది. సో మరి ఈ ఆపరేషన్ మహాదేవ్ అన్న పేరుని ఎలా చూస్తారు? ఈ ఉగ్ర దాడిలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు హతం అవ్వటం గోచార రీత్యా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇత్యాది విషయాలు ఒక జ్యోతిష పండితుడిగా మీరు ఏమంటారు సార్? తప్పకుండా అమ్మ, చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు మొత్తం మీద మనం ఒక 10-12 రోజుల క్రితం కుజుడు మారుతున్నాడు అనే దాని మీద ఒక ఛానల్ ఇంట్లో చేస్తున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను. కుజుడు 28వ తేదీ మారుతున్నాడు. మారినప్పుడు సైన్యపరంగా, మిలిటరీ, ఆర్మీ వీటి పరంగా ఒక రెవల్యూషన్ అనుకోండి, లేకపోతే భూపరంగా ఒక రెవల్యూషన్ అనుకోండి జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఏమిటి, కుజుడు ప్రతి 45 రోజులకి ప్రతి రాశిలో మారుతుంటాడు కదా. అంటే దీన్ని మనం దేశకాల పరిస్థితుల్లో ఒక రకంగా తీసుకోవాలి. అలాగే ఏదైతే మనకి జన్మజాతకంలో ఉండే పర్సనల్ చార్ట్ పరంగా ఒకటి తీసుకోవాలి. దేశకాల పరిస్థితుల్లో ఎందుకు తీసుకోవాలి అంటే, ఈ సంవత్సరం ఈ విశ్వవసు నామ సంవత్సరానికి రాజు, మంత్రి ఇట్లా ఉంటారు, సైన్యాధిపతి. ఈసారి సైన్యాధిపతి అంటే పూర్వ పద్ధతి పరంగా ఒకరయ్యారు, అదేవిధంగా దృక్పద్ధతి పరంగా ఒకటయ్యారు. అంటే శని అయ్యారు, బుధుడయ్యాడు. ఇప్పుడు బుధుడు రాసుల్లోకి ఎప్పుడైతే కుజుడు ఎంట్రీ అయ్యాడో, కుజుడు అంటే ఏంటంటే ఫైటింగ్, వార్, వీటి కారకుడు. ఈ కారకుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, నా ఉద్దేశం ఏంటంటే ఈ 45 రోజులు కూడా సైన్యం అలర్ట్ గా ఉండాలి. అదేవిధంగా ఉగ్రవాదులకి మామూలుగా ఉండదు పరిస్థితి ఈ 45 రోజులు కూడా. ఈ ఒక్క రోజున కాదు, నిన్న ఏదో జరిగిందని కాదు, నిన్న ఎంటర్ అయ్యాడు ఆయన. ఎంటర్ అవుతూనే బాంబు పేల్చాడు అక్కడ తీసుకెళ్ళి. మామూలుగా కాదు. ఇప్పుడు అక్కడ ఎంతమంది చనిపోయారమ్మా, అసలు ఏంటి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఇప్పుడు ఆనందం చూస్తాం. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియకుండా అక్కడికి వెళ్ళి ఏదో విహారయాత్రకని వెళ్ళితే అక్కడ వాడు ఎలాంటి వాళ్ళు ఏమిటి అనేటువంటి వెళ్ళి మోడీకి చెప్పుకో అనేటువంటి దానికి ఆయన చెప్పుకున్నారు క్లియర్ గా. మోడీ విన్నాడు చాలా క్లియర్ గా చెప్పాలంటే. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ 45 రోజుల్లో జరిగేటువంటి కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఈ యుద్ధ సంబంధించినవి ప్రధానంగా విజయం ఎక్కువగా పొందుతుంది. ఇంకేదైనా కొత్తగా ఏమైనా అటాక్స్ చేయడం, ఇంకేదైనా వాటిలో మంచిది వస్తుంది. అంటే మన భారతదేశానికి సంబంధించింది ఒకటి. ఈ కుజుడు ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడో, ఈ సంవత్సరం మనకి సైన్యాధిపతి బుధుడైనందుకు, కుజుడు అక్కడికి వచ్చినందుకు మీరు గమనిస్తే గనక ఈ సంవత్సరం పర్టికులర్గా విశ్వవసు నామ సంవత్సరంలో మీరు చూడొచ్చు, మన దగ్గర నుంచి వెపన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి డీల్స్ ఒక 20 దేశాలు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే గోచార రీత్యా కుజుడు అనేవాడు అక్కడే ఉంటాడు. అది మనకైనా అక్కడే ఉంటాడు, ఇతర దేశానికైనా అక్కడే ఉంటాడు. మరి మనకే మంచి ఎలా జరుగుతుందని అనుకోవాలి? మనం లగ్నం తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మన కర్మభూమి ఎక్కువగా దాని ప్రభావం మనకు చూపిస్తూ ఉంటుంది. మనం తీసుకుంటున్నాం దాన్ని పర్టికులర్ గా, అదొకటి. ఇంకోటి ఏంటంటే భూములకు సంబంధించినటువంటివి ఇప్పుడు కొంచెం ఈ మంత్ నుంచి రైజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మొన్న లాస్ట్ టైం కూడా మీరు చెప్పాం, కన్యా రాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో భూ సంబంధించిన వాటిలో ఇది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి డౌన్ ఫాల్ లో ఉన్నటువంటి భూమి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, మనం చెప్పుకున్నాం ఏమంటే బంగారం రేటు పెరిగింది కానీ అక్కడే తిరుగుతూ ఉంటది అనుకున్నాం. అలాగే జరుగుతుంది. అందుకే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి, తొందరపడి ఇంకా ఏదో పెరుగుతుంది అనుకొని చేయకండి. కాకపోతే రవి వచ్చినప్పుడు మాత్రం మరలా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడు మనకి ఆగస్టు 15 నుంచి ఇంకో 10 నెల రోజుల పాటు అక్కడ మళ్ళీ కొంత పెరుగుతుందండి. అక్కడ బంగారం అక్కడ రవి కన్యాలోకి వచ్చిన తర్వాత సింహంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ కర్కాటకంలో ఉన్నాడు. మనకి ఆగస్టు 15 నుంచి వస్తాడు. అప్పుడు కొంచెం మళ్ళీ పెరుగుతుందండి. మళ్ళీ దాని తర్వాత ఆయన ఎప్పుడైతే కన్యలోకి వచ్చేస్తారు మళ్ళీ డౌన్ అవుతుంది, ఆగుతుంది, కొంచెం డౌన్ అయి ఆగుతుంది. అది మీరు అంటే స్పష్టంగా మనకి
గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీకు అక్కడ చూసుకున్నట్లయితే. రైట్ సార్. ఇక ఈ విషయానికి వస్తే సార్, ఈ ఆపరేషన్ మహాదేవ్ అన్న పేరుని అనాలిసిస్ చేసుకుంటే మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఇది ఒక కర్మభూమి. సో కర్మభూమికి సంబంధించి మనం చేసేటటువంటి ఏ ప్రయత్నం అయినా లేకపోతే ఏ చర్య అయినా దాని ప్రభావం ఖచ్చితంగా ధర్మబద్ధమై ఉంటుంది అనేది సనాతులు నమ్మేటటువంటి విషయం. ఎందుకు మహాభారతంలోనే చాలా స్పష్టంగా అయ్యా లాస్ట్ లో, అంటే మహాభారత యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత అందరూ అబ్బా అర్జునుడు ఏం బాణాలు వేసాడు, అది ఇది అద్భుతంగా చేశాడు అంటుంటే అర్జునుడు ఒక మాట చెప్తాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి, నేను వేశాను, నేను బాణాలు వేసాను అని అందరూ అంటున్నారు, కానీ నా కంటికి కనబడిన ఒక సత్యం చెప్తాను, కనబడినటువంటి ఒక సత్యం చెప్తాను అంటాడు. నేను బాణం తీసిలా వెయ్యబోతుంటే నాకంటే ముందు ఒక త్రిశూలం పట్టుకున్నటువంటి ఒక పెద్ద ఆకారం ఆ శత్రువుని చంపడం నా కళ్ళ ముందు కనబడుతుంది, తర్వాత నేను బాణం వేస్తున్నాను, అందరికీ కనబడేదేమో నా బాణం వల్ల చనిపోతున్నాను అనుకుంటున్నారు, కానీ మనకంటే ముందు ఆ మహాదేవుడు తన పంతం చేసుకుంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఈ మిలిటరీ వాళ్ళకు కూడా ఆ మహాదేవుడు ఫస్ట్ వచ్చి సహకరించాడు, చక్కగా వాళ్ళ యొక్క కాలం ఓడింది. అది అట్లా అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు మామూలుగా ఆస్ట్రాలజికల్ గా కూడా మనకు మామూలుగా దీని పరంగా కూడా బ్రహ్మ విష్ణు రుద్రుడు, మనకి ఏ పనైనా ప్రారంభించాలంటే బ్రహ్మ అనుగ్రహం కావాలి. అదే బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ అంటే జ్ఞానము, అదిగా గురుబలం కావాలంటారు. మనకి ఏదైనా నడవాలి ముందుకంటే విష్ణువు కావాలి. విష్ణువు ఈజ్ స్థితికారకుడు. విష్ణు అనుగ్రహం లేదే మీకు అది ముందుకు కదలదు. అలాగే అది కంప్లీట్ అయిపోవాలి, అది లయం అనుకోండి, కంప్లీట్నెస్ అనుకోండి. రుద్రుడు అనుగ్రహం లేనిదే అది జరగదు, శివుని అనుగ్రహం లేనిదే అది జరగదు. కాబట్టి మీరు గమనిస్తే కనుక ఇదే మహాభారతంలో ఒక విషయం ఉంటుంది, మన అభిమన్యుణ్ణి చంపేశాడు అనేటువంటి బాధతో అర్జునుడు ఒక ప్రతిజ్ఞ పొందుతాడు, ఖచ్చితంగా వాడిని రేపు సాయంత్రం కల్లా చంపేస్తా, నేను గాంధీవంతో సహా అగ్నిలోకి వెళ్ళిపోతానంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అయ్యో వీడేమిట్రా ఇలాగా అందరి ముందు ఇంత సవాల్ చేస్తే ఉంది, మన దుర్యోధనుడు 3 లక్షల మందిని సైన్యం పెడతాడు చుట్టూ, 3 లక్షల మందిని సైన్యాన్ని దాటుకొని వెళ్ళాలంటే సాయంత్రం అయిపోతుంది వాడి దగ్గరికి వెళ్ళేసరికి. అప్పుడు ఏం చేస్తాడు, నువ్వేమిటి అసలు ఏ ధైర్యం చూసుకొని ఇలాంటి ప్రతిజ్ఞ పూనేమంటే నువ్వు ఉన్నావు బావా అంటాడు. అన్నప్పుడు మరి నేను అతను ఉన్నాడని నమ్మినప్పుడు విష్ణుమూర్తి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ బాధ్యత అయిపోయింది ఇంకక్కడ అని ప్రశాంతంగా ఆ మాట అన్నాక, సరే నువ్వు శివుని యొక్క ఆరాధన చేసుకుని నిద్రపో అంటే మనకి ఏంటంటే శాస్త్రంలో చెప్తున్నటువంటిది నిద్రపోయే ముందు శివుణ్ణి తలుచుకోవాలి. అట్లా కాబట్టి వాళ్ళు పూజ చేసి పడుకునేవారు సాయంత్రం సమయం, నైట్ సమయంలో. అప్పుడు నువ్వే నా శివుడు అని చెప్పని ఆయనకి పూజ చేస్తాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకి. చేసి ఆయన వెళ్ళి నిద్రపోతాడు, కానీ ఈయనకు మాత్రం నిద్ర పట్టదు. అరే ప్రతిజ్ఞ చేశాడు, ఎలా 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 అని ఈయన దగ్గరికి వచ్చి నిద్ర లేపి పద అని చెప్పి తీసుకుని వెళ్తాడు. శివుడు ఉంటాడు అక్కడ. శివుడి దగ్గరికి వెళ్తే ఏమిటి అంటే పాశుపతాస్త్రాన్ని ఎలాగ ప్రయోగించాలి, దాని ఉపసంహారం ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చాడు, కాకపోతే దాని ప్రయోగ సంబంధించిన ఇంకొకసారి అన్నట్టుగా మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అని అక్కడికి వెళ్ళండి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని చూపించగానే అక్కడికి వెళ్తే ఆయన చూపిస్తాడు ఎట్లా ఎలా చేయాలి ఏంటని. అధిష్టాన దేవత అనుకోండి. చూపిస్తూ అయిపోగానే నిద్రలోంచి లేస్తాడు. అంటే అతని యొక్క సూక్ష్మ శరీరాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్ళాడు శివుడి దగ్గరికి. అంటే నువ్వు ఫైనల్గా ఒకే పరమాత్మ 3 రూపాల్లో ఉన్నాడు అక్కడ. ఇక్కడ ఏదో శివుడు గొప్ప, కృష్ణుడు తక్కువ, లేకపోతే కృష్ణుడు గొప్ప, శివుడు ఎక్కువ, లేకపోతే బ్రహ్మ గొప్ప, ఇలా కాదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. సృష్టి స్థితి లయకారకుడు. వీళ్ళు పెట్టిన పేరు కూడా లయకారకుడి పేరు పెడితే కానీ ఇది లయం అవ్వదు బాబు అని అర్థం చేసుకొని చాలా మంచి పేరు పెట్టారు. సింబాలిక్ గా అనుకోండి, లేకపోతే స్వామి అనుగ్రహం కోసం అనుకోండి, ఖచ్చితంగా లయం చేయటం మొదలు పెడితే తట్టుకోవటం ఎవడి లయమైపోతుంది. లయం అవుతుంది. అద్భుతం సార్. సో డెఫినెట్ గా జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత అన్యాయం కాదు, మామూలు విషయం కాదు. ఆ మగవాళ్ళని పట్టుకొని అలా కాల్చి చంపేసి వాళ్ళ కళ్ళ ముందే చనిపోవటం అంటే ఎవ్వరూ తట్టుకోలేరు. అసలు ఈ జీవిత పర్యంతం ఆ అనుభవించేటటువంటి వాళ్ళకి జీవిత పర్యంతం పనిష్మెంట్. అది ఎంత ఉగ్రవాదుల్ని చంపినా వాళ్ళ మనిషి అయితే తిరిగి రాడు. ఎంతో కొంత న్యాయం అయితే న్యాయం జరిగింది. అంటే ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు ధర్మంగా ఉన్నప్పటికీ వాళ్ళు అధర్మంగా చేసిన దానికి మరి ఆ రకంగానే సమాధానం చెప్పాలి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది కన్నీరు
కి ఒక సంతృప్తి కలిగినటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. డెఫినెట్లీ. సో ఇంకా ఉన్నారు అక్కడే ఇంకా ఉగ్రవాదులు ఆ చాలా స్థావరంలో. జరుగుతాయండి. ఈ ఒక్క రోజుని కాదు, ఇంకా చాలా జరుగుతాయి. మీరు గమనించండి. ఎందుకంటే తెలివిగా దెబ్బగొట్టేటువంటి కారకుడు అయ్యాడు ఈ సంవత్సరం. బుధుడు అయ్యాడు సైన్యాధిపతి. దాని కుజుడు ఎంటర్ అయ్యేసరికి ఏమవుతుందంటే, అంటే బాగా తెలివైన వ్యక్తికి, బాగా విన్యాసం తెలిసిన వ్యక్తికి ఒక వెపన్ చేతికి వచ్చినట్టు. ఈ 45 days చూడండి, కబడ్డీ ఆడుకుంటారు మన వాళ్ళు ఇక్కడ. సూపర్ సార్. మంచి మంచి వాతావరణం అయితే. డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ. అన్యాయానికి శిక్ష పడేటటువంటి సమయం ఆసన్నం అయ్యింది. ఇంకా ఉన్నారు ఉగ్రవాదులు అదే స్థావరాల్లో అని చెప్పి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇంకా మనం కాబట్టి చాలా వింటాం. వాళ్ళని కూడా మట్టు పెట్టాలి డెఫినెట్ గా. ఎందుకంటే కుజుడు వెళ్ళింది డ్యూయల్ సైన్ లోకి వెళ్ళాడు. డ్యూయల్ అంటే ఒకటి చేసి వదలడు ఆయన, మల్టిపుల్ టాస్క్స్ మల్టిపుల్ చేస్తాడు ఆయన. మరి ఇదే విషయాన్ని మనం మంగళవారం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది మళ్ళీ మారుగోరుతుందేమోనని నాకు అనిపిస్తుంది. అంటే మంగళవారం మాట్లాడుకుంటే ఎప్పుడు మారుకోరదు, మనం మళ్ళీ మాట్లాడుకునేలా చేస్తాం. అదే అంటున్నా, మళ్ళీ ఈ న్యూస్ మళ్ళీ మనం వింటాం, మళ్ళీ ఇంకోసారి డిస్కషన్ పెడతామని మాత్రం అవుతుంది. ఎందుకంటే వాళ్ళని మట్టు పెట్టడం వల్ల కొన్ని వందల వేల మంది అమాయకులు రక్షింపబడతారు. డెఫినెట్లీ. రైట్ సార్. సో ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి అది దిగ్విజయ్ అవ్వాలి మహాదేవుడి అనుగ్రహం చేత అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.